రైట్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి షేక్ బాజీ గారు మనకు అందుబాటులోకి వచ్చారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి షేక్ బాజీ గారు. నమస్కారం. రైట్ బాజీ గారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందంటారు? అంటే బాబు లీడర్షిప్ ఎబిలిటీ కావచ్చు, క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన చూపించేటువంటి నాయకత్వ పటిమ కావచ్చు, ఇవన్నీ చూసి ఆయన చాలా ఇన్స్పైరింగ్గా బాబుని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను, ఆయన ఎప్పటికీ ఈ 5 ఏళ్ళు ప్లస్ ఇంకో 10 ఏళ్ళు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు బాబే సీఎంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు అట్లాగే మన రాజ్ న్యూస్ వీక్షకులకి, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న మిగతా ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం. యాక్చువల్ గా మనం రాజకీయాల్లో మాట్లాడే డైలాగ్స్ కానివ్వండి, చెప్పే మాటల మీద టోటల్ గా వాటిని నిజమని నమ్మటానికి లేదు, నమ్మలేము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించిన ఈ వ్యాఖ్యల్ని నేను కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఆయన యొక్క సమయస్ఫూర్తి కానివ్వండి, నైపుణ్యం కానివ్వండి, విజన్ కానివ్వండి, దానికి ముగ్ధులై ఇంప్రెస్ అయ్యి ఆయన ముఖం ముందు కొంచెం పొగడ్తగా మాట్లాడారేమోనని అనిపిస్తుంది తప్ప, నిజంగా ఆయన హృదయంలో నుంచి మళ్ళీ మీరే 10 ఏళ్ళు ఉండాలి, ఇంకొక 2 టర్మ్స్ ఉండాలి, మీరే పరిపాలించాలి అని ఆయన హృదయపూర్వకంగా లోపల నుంచి అంతరంగం నుంచి వచ్చిన మాట కాదనేది నా అభిప్రాయం. కారణం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా మీ ఇంట్రోలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన యొక్క ఫ్యాన్స్ తెగ ఆరాట పడిపోతున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని కనిపించినా సీఎం సీఎం అని చెప్పేసి నినాదాలు చేస్తా ఉంటే మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏంటంటే, ఆయన సామాజిక వర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ తమ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం గా చూడాలనేది ఎన్నాళ్ళలో నుంచే ఉన్న కళ. ఆ కళ చిరంజీవి గారి ద్వారా తీరుతుందేమని ఆశించారు, అది జరగలేదు. ఇప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మొదటి టర్మ్లో ఆ కోణంలో చూడకపోయినా కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన పరిణతి కానివ్వండి, ఆయన యొక్క పట్టుదల, దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ మా కమ్యూనిటీకి సరైన లీడర్ అని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యే మొన్నటి ఎలక్షన్స్ లో కోఆపరేట్ చేశారు, చక్కగా సపోర్ట్ ఇచ్చారు, గెలిపించారు. కాబట్టి ఏంటంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కాకుండా వచ్చే టైంలో కానీ మరి వేరే వ్యక్తిని సీఎం గా ఊహించుకోలేరు ఆ కమ్యూనిటీకి చెందిన వర్గాలు. తప్పనిసరిగా ఇది మనం ఆలోచించాల్సిన అంశం. సో ఏంటంటే, ఒక పక్క అభిమానులు, ఒక పక్క సామాజిక వర్గంలో ఉన్న ప్రజలు కూడా అత్యధిక, అందులో ఏంటంటే ఆ సామాజిక వర్గంలో ఉన్న ప్రజల ఓట్ల సంఖ్య మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువ. అటువంటిప్పుడు ఏంటంటే, వాళ్ళంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం గా వద్దు, మళ్ళీ చంద్రబాబు గారే సీఎం గా ఉండాలి వచ్చే టర్మ్ కూడాను, అనే వచ్చే 2 టర్మ్స్ కూడా ఆయనే ఉంటే 2034 కానీ మళ్ళీ ఈయన టర్మ్ రాదండి. కాబట్టి ఆ రకంగా ఆయన అభిమానించే ప్రజలు కానీ అభిమానులు కానీ యాక్సెప్ట్ చేయరు. మొదటి పాయింట్ ఇది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, 84 ఏళ్ళు వస్తాయి అప్పటికి, ఒక ఆయన చెప్పినట్టుగా చూస్తే కనుక ఏది వచ్చే 2 టర్మ్స్ కూడా కనుక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే కనుక 84 సంవత్సరాలు వస్తాయి. మరి 84 సంవత్సరాల్లో ఆయన పరిస్థితి ఏంటి, రాజకీయంగా ఆయన ఎంత యాక్టివ్ గా ఉంటారనేది మనం ముందే ఊహించలేము. సో ఏంటంటే, ఇది కేవలం ఏంటంటే ఒక మాట వరుసగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజను, ఆయన యొక్క నైపుణ్యాలు కానివ్వండి, ఆయన అనుభవాన్ని బట్టి ఆయన మాట్లాడారు అనుకోవాలి. కానీ నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఆశను వదిలేసి ముఖ్యమంత్రిగా వద్దు, సీఎం గా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, మనం రాజకీయ కోణంలో కనుక చూస్తే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క శైలిలో చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తా ఉంది. ఆయన ఆల్ ఆఫ్ ది సడన్ ఏంటంటే సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్నారు. సనాతన ధర్మం నినాదం మన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మొన్నటి మహారాష్ట్ర ప్రచారం సభలో కూడా ఆయన సనాతన ధర్మం యొక్క బేస్ మీదే ఆయన ఆ లైన్ లోనే మాట్లాడటం జరిగింది. సో దీన్ని బట్టి రాజకీయ విశ్లేషకులు ఏం అంచనా వేస్తున్నారంటే, వచ్చే ఎన్నికలకే ఈయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎమర్జ్ అయ్యి ఏదైతే కూటమిలో ఉన్న టీడీపీ తోటి స్నేహాన్ని వదిలేసి బీజేపీ ఈయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేసి బీజేపీ సపోర్ట్ తోటి
ఒక సీఎం అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో ఫోకస్ అవుతారేమో అని చెప్పేసి ఒక రాజకీయ పండితులందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఓకే. కాబట్టి ఏంటంటే ఈ రెండింటి నేపథ్యంలో ఆలోచిస్తే గనక పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యానాలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ మళ్ళీ ఉండాలనే కోరుకోవడం అనేది కేవలం మామూలుగా ముఖతురుసుగా ఆయన మాట్లాడిన మాటే కానీ చంద్రబాబు గారి మీద అభిమానంతో అన్న మాటే కానీ రైట్. రియల్ గా మాత్రం కాదు అనేది నా అభిప్రాయం. మనస్ఫూర్తిగా అనలేదంటారు. రైట్ బాజీ గారు.